Hello everyone, I'm Bhargavi from Vinayaka Interiors. So today I'm here to show you one of my projects in Bharat Nagar at Kalpataru Residency. It is 3 BHK flat. So coming to project, జనరల్గా మనం వచ్చేసి మెయిన్ డోర్ బ్రౌన్ కలర్లో ఉందండి. సో దానికి మ్యాచ్ అయ్యేలాగా మ్యాట్ ఫినిష్ లామినేట్ బ్రౌన్ కలర్ లామినేట్ తీసుకొని దానికి ఇలా టీపర్టీ డిజైన్ చేశాము. అండ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ కూడా ప్రొవైడ్ చేశాము. అండ్ సైడ్స్కి బోత్ ద సైడ్స్ రూప్ లైట్ ప్రొవైడ్ చేశాము. పైన లెడ్జ్ ఇచ్చి దానికి కూడా స్పాట్ లైట్స్ యాడ్ చేశాము. అండ్ ఇక్కడ ఆర్టిఫిషియల్ గ్రాస్ పైన నేమ్ ప్లేట్ యాడ్ చేసి హైలైట్ చేశాము. సో కమింగ్ టు ద ప్రాజెక్ట్, సో ఫాల్ సీలింగ్ వచ్చేసి రెక్టాంగులర్ షేప్ తీసుకొని దానికి డైమండ్ షేప్ యాడ్ చేసి రూప్ లైట్ ప్రొవైడ్ చేసాము. అలా డిజైన్ చేసాము అండ్ సిస్కా లైట్స్ యూజ్ చేసాము. So this is TV unit. TV unit వచ్చేసి కంప్లీట్ గా రూఫ్ వరకు తీసుకున్నామండి, విచ్ ఇస్ అగైన్ బ్రౌన్ కలర్ అండ్ వైట్ కలర్ తో. సో ఇక్కడ జనరల్ గా ఎలక్ట్రికల్ బోర్డ్ వచ్చింది. సో దాన్ని కవర్ దానికి మ్యాచ్ చేసేలాగా లామినేట్ వైట్ లామినేట్ ప్రిఫర్ చేసి సో ఎక్కువ అంటే లైక్ ఇలా ఇందులో కలిసిపోయేలాగా ప్లాన్ చేసాము. అండ్ డోర్ బ్యాక్ సైడ్ కూడా ఇలా కంప్లీట్గా ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు లామినేట్ తీసుకున్నాము. సో టీవీ కోసం మళ్ళీ ఎక్స్ట్రా ప్యానెల్ తీసుకుని దాని బ్యాక్ సైడ్ కూడా రూప్ లైట్ ప్రొవైడ్ చేశాను. టీపర్టీ యాడ్ చేసాము అని. సో కమింగ్ టు బేస్లో వచ్చేసి 3 డ్రాస్ ఇచ్చామండి, విచ్ ఇస్ సాఫ్ట్ క్లోజర్స్ with cute little knots added to that. అండ్ లోపల కూడా సేమ్ ఏదైతే ప్యానెల్కి యూజ్ చేసామో లామినేట్, అదే హై గ్లాసీ లామినేట్ యూజ్ చేసాము. అండ్ ఇక్కడ 3 డ్రాస్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ 3 రాఫ్టర్స్ ప్రొవైడ్ చేసి దానికి ఇలా హైలైటింగ్ 2 లైట్స్ ప్రొవైడ్ చేసాము, ఫోకస్ లైట్స్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టీవీ యూనిట్. సో కమింగ్ టు డైనింగ్ ఏరియా, సో ఇక్కడ వచ్చేసి రెక్టాంగులర్ షేప్ ఫాల్ సీలింగ్ తీసుకున్నాము. దానికి మిర్రర్ ప్రొవైడ్ చేసాము, మధ్యలో అంతా జెట్ బ్లాక్ మిర్రర్ యూజ్ చేసాము. అండ్ షానిలియర్ కూడా యాడ్ చేసాము. సో దిస్ ఇస్ ద హైలైటింగ్ అండ్ బెస్ట్ పార్ట్. అండ్ ఇలా అంటే మేము జనరల్గా పార్టీషన్స్ అలా చేయకుండా కంప్లీట్గా ఇలా లావిష్గా ఉంటుంది హాల్ అంతా. సో కమింగ్ టు పూజా మందిర్, సో బేస్డ్ ఆన్ వాస్తు ప్రకారం మేము ఇక్కడ ప్లేస్ చేసాము. సో దీనికి డోర్స్ ఇచ్చాము, గ్లాస్ డోర్స్ ప్రొవైడ్ చేసి ఇక్కడ ఫ్లాట్ డిజైన్ ప్రొవైడ్ చేసి అండ్ ఆల్సో హ్యాండిల్స్ కూడా మేము గ్లాస్తోనే మేకింగ్ చేయించాము. అండ్ ఇక్కడ శంకు అండ్ చక్రం ప్రొవైడ్ చేసాము. సో ఇన్సైడ్ ద పూజా మందిర్ కంప్లీట్గా ఇలా 8 ఫీట్లో ప్రొవైడ్ చేసాము పూజా మందిర్. ఇక్కడ వచ్చేసి మేము ఓం విత్ లైక్ డిజైన్ చేసేసి మధ్యలో ఓం ప్రొవైడ్ చేసాము. అండ్ కన్సీల్డ్ ప్రొఫైల్ లైట్స్ కూడా యూజ్ చేసాము. అండ్ సైడ్కి 2 సైడ్స్ అండ్ పైన కూడా సిఎన్సి కటింగ్తో హైలైట్ చేసాము. బికాస్ ఇవి గ్లాస్ డోర్స్ కాబట్టి మనం దీపం అలా పెట్టినప్పుడు లైక్ ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి అని చెప్పి మేము 3 సైడ్స్ ఇలా సిఎన్సి కటింగ్ ప్లాన్ చేసాము. అండ్ ఇలా హ్యాంగింగ్స్ వచ్చేసి బ్రాస్లో తీసుకున్నాము, శంకు అండ్ చక్రం అగైన్. సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ హియర్. అండ్ ఇక్కడ చిన్న లెడ్జెస్ కూడా ప్రొవైడ్ చేసాము, ఇలా విగ్రహాలు అలా పెట్టుకోవడం కోసం. And this is
లైక్ ఇది వచ్చేసి మేము రెగ్యులర్గా ఇది ప్రిఫర్ చేస్తాము. పూజా మందిర్లో ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి ఒక కీబోర్డ్ ప్లాంట్ లాగా ప్రొవైడ్ చేస్తాము. దిస్ ఇస్ డిఫాల్టింగ్. అండ్ కింద యాజ్ యూజువల్గా 2 డ్రాస్ ప్రొవైడ్ చేసాము, ఆయిల్స్ అండ్ వాటికల్స్, అండ్ బ్రాస్ నాట్స్ ప్రొవైడ్ చేసాము. అగైన్ కంప్లీట్గా సాఫ్ట్ క్లోజర్స్ యూజ్ చేసాము. This is all about Puja Mandir. So this is all about Puja Mandir with brass added to this. So let's get into the bedrooms. So coming to master bedroom. Master bedroom lo manamu light grey use chesamanడి. Light grey and wood light ga wood kuda add chesamu. And fall ceiling వచ్చేసి square shape తీసుకున్నాము. దానికి rope provision provide చేసి and also మధ్యలో circle చిన్న circle యూస్ చేసి దానికి కూడా rope provision యాడ్ చేసాము. And ఈ ప్రాజెక్ట్ లో అంటే ఈ 3 BHK లో కంప్లీట్లీ 3 బెడ్రూమ్స్ కి ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ యూజ్ చేసాము. అండ్ ఈ బెడ్రూమ్ లో వచ్చేసి లైట్ గ్రే యూజ్ చేసి దానికి హైలైటింగ్ తో ఇలా సిల్వర్ ఫినిషింగ్ యాడ్ చేసాము. సో దిస్ ఇస్ వార్డ్రోబ్, లైట్ గ్రే అండ్ సిల్వర్ యాడెడ్ టు దట్. అండ్ ఇన్సైడ్ షెల్ఫ్ వచ్చేసి సో ఇక్కడ హ్యాంగర్స్ ని ప్రొవైడ్ చేసాము అండ్ ఫోల్డబుల్ క్లాత్స్ కోసం కింద ప్రొవైడ్ చేసాము. ఇదంతా కూడా కంప్లీట్ గా ఫోల్డబుల్ కోసమే ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ విండోస్ వచ్చేసి లావిష్ గా పెద్దగా వచ్చాయండి. సో ఇక్కడ కంప్లీట్ గా సీటింగ్ ప్రొవైడ్ చేసాము. లైక్ చిన్న హైట్ తో తీసేసుకొని మనకి ఎలా అయితే కంఫర్టబుల్ ఉంటుందో అలా తీసుకొని సీటింగ్ ప్రొవైడ్ చేసి అగైన్ కింద కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. సో ఇలాంటి డోర్ ఎందుకు ప్రిఫర్ చేసాము అంటే మనం ఎంతైనా కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్లో. అండ్ ఆల్సో సాఫ్ట్ క్లోజ్ అయిపోయింది. డార్క్ గ్రే అండ్ లైట్ గ్రేతో ఫినిష్ చేసాము. సో కాట్ వచ్చేసి లైట్ గ్రే యూజ్ చేసి దానికి వుడెన్ ఫినిష్తో తీసుకున్నాము. విచ్ ఇస్ ఈ లామినేట్ వచ్చేసి వుడెన్ లామినేట్ అండి, వెనియర్ లుక్ వస్తుంది. సో అలా ఆ గ్రెయిన్స్ ఉన్న లామినేట్ ప్రిఫర్ చేసాము. సో ఇది హెడ్ బోర్డ్. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా ఈ కర్వ్స్ జనరల్గా షార్ప్ కర్వ్స్ కాకుండా ఇలా బ్లండ్ చేసేసి దానికి ఎడ్జ్ బైండింగ్ యూజ్ చేసాము. సేమ్ వుడెన్ కలర్ ఎడ్జ్ బైండింగ్. అండ్ ఇక్కడ చిన్న టేబుల్ టాప్ కూడా ఇచ్చాము, విచ్ ఇస్ ఆఫ్ సాఫ్ట్ క్లోజర్ అగైన్ అండ్ వుడ్ అండ్ లైట్ గ్రే యూజ్ చేసాము. సో ఈ బెడ్ వచ్చేసి కంప్లీట్గా హైడ్రాలిక్ బెడ్ తీసుకున్నామండి. సో ఇలా హైడ్రాలిక్ బెడ్ వల్ల ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఎక్కువ స్టోరేజ్ ఎక్కువ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో బెడ్ ఫిట్టింగ్స్ వచ్చేసి ఎక్కువ బ్రాండ్ యూజ్ చేసామండి. సో జనరల్గా మనం చాలా ఈజీగా ఇలా క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు అండి. సో ఇది చాలా బెనిఫిట్, ఈ హైడ్రాలిక్ యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది ప్రాక్టికల్గా. సో అది కాన్సెప్ట్లో పెట్టుకొని మేము ఇలా చేసామన్నట్టు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మాస్టర్ బెడ్రూమ్. సో కమింగ్ టు చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇక్కడ ఒక బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ మనకి రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ వచ్చిందండి. సో వీళ్ళకి 2 kids ఉన్నారు, 1 is girl and 1 is boy. సో ఇది వినిత్ రూమ్, బాయ్ బెడ్రూమ్కి వెళ్ళాము. సో ఈ బెడ్రూమ్లో వచ్చేసి ఇలా రెక్టాంగులర్
రెక్టాంగులర్ షేప్ ఫాల్ సీలింగ్ సో ఇక్కడ ఫాల్ సీలింగ్ వచ్చేసి రెక్టాంగులర్ షేప్ తీసుకున్నామండి. సో యాజ్ దిస్ ఇస్ ద బాయ్ బెడ్రూమ్, మేము ఇలా కట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్వైర్ అండ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్స్ యాడ్ చేసి దానికి కంప్లీట్గా రో ప్రొవిజన్ యాడ్ చేసాము. అండ్ ఫ్యాన్ ప్రొవిజన్ కూడా ఆ సెంటర్లోనే ప్రొవైడ్ చేసాము. సో కొంచెం ఫంకీనెస్ కోసం అలా ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము. సో కమింగ్ టు వార్డ్రోబ్, ఇక్కడ వచ్చేసి బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో తీసుకున్నామండి. ప్రొఫైల్ డోర్స్కి వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ ఫినిష్తో తీసుకున్నాము. ఈ కంప్లీట్ ప్రొఫైల్ కూడా గోల్డ్ కలర్లో ప్రొవైడ్ చేసాము. సో ఇన్సైడ్ షెల్ఫ్స్ వచ్చేసి ఇక్కడ 2 సీక్రెట్ డ్రాస్ ఇచ్చాము అండ్ విత్ లాక్తో, అండ్ ఇక్కడ హ్యాంగర్స్ ఫోల్డబుల్ క్లాత్స్. సో ఇటు సైడ్ ఏంటంటే మ్యాక్సిమం లైక్ హ్యాంగర్కే ప్రొవైడ్ చేసి ఇక్కడ డిఫరెంట్గా తీసుకున్నాం. లైక్ ఎక్కువ ఫోల్డబుల్ క్లాత్స్ కోసమే ప్రిఫర్ చేసాము. అండ్ లాఫ్ట్ యాజ్ యూజువల్గా లాఫ్ట్ ప్రొవైడ్ చేసాము. ఇక్కడ వచ్చేసి స్టడీ యూనిట్ తీసుకున్నామండి. ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో తీసుకున్నాము. ఇక్కడ ఓపెన్ డోర్ ఇచ్చేసి ఇక్కడ ఒక ఎక్స్ట్రా డ్రా ఇచ్చేసి మళ్ళీ దానికి కంటిన్యూటీగా ఇక్కడ సీటింగ్ ప్రొవైడ్ చేశాము. సో ఇక్కడ వెంటిలేషన్ ఉంది అండ్ సిట్అవుట్ లాగా కూడా అయిపోతుంది అన్న కాన్సెప్ట్లో. సో హైలైటింగ్ ఈ ఎల్లోకి హైలైటింగ్ నాబ్స్ తీసుకున్నామండి, విచ్ ఇస్ ఆఫ్ మ్యాట్ ఫినిష్ నాబ్స్ అగైన్. సో సేమ్ స్టోరేజ్కి కూడా ప్రాపర్గా ఉంటుంది, సీటింగ్ కమ్ స్టోరేజ్ లాగా. సో యాజ్ దిస్ ఇస్ ద బాయ్ బెడ్రూమ్, కొంచెం ఫంకీ కలర్స్ యాడ్ చేసాము. యా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ చిల్డ్రన్ బెడ్రూమ్. సో కమింగ్ టు గర్ల్ బెడ్రూమ్, సో ఇక్కడ ఏంటంటే లైక్ నార్మల్గా రెక్టాంగులర్ షేప్ ఫాల్ సీలింగ్ తీసుకొని దానికి రోప్ లైట్ ప్రొవైడ్ చేసి అండ్ చిన్న రెక్టాంగులర్ ఇంకొక స్మాల్ రెక్టాంగులర్ షేప్ కూడా యాడ్ చేసాము. ఈ రూమ్లో కంప్లీట్గా పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో వెళ్ళామండి. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ గర్ల్ పిక్చర్ ఉంటుంది. సో మేము ఇలా కస్టమైజ్ చేయించాము. అండ్ ఈ ప్రొఫైల్ వచ్చేసి రోజ్ గోల్డ్ కలర్లో మళ్ళీ యాడ్ చేసాము. సో ఈ కార్నర్లో డ్రెస్సింగ్ ప్రొవైడ్ చేసాము. ఇన్సైడ్ కంప్లీట్గా స్టోరేజ్ ప్రొవైడ్ చేసేసి కింద 2 డ్రాస్ ఇచ్చాము అండ్ రోజ్ గోల్డ్ నాబ్ కూడా ప్రొవైడ్ చేసామండి, విచ్ ఇస్ హై గ్లాసీ నాబ్. 2 డ్రాస్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ మిర్రర్తో పాటు సేమ్ మిర్రర్ ఫినిష్ నాబే ప్రొవైడ్ చేసాము. So this is all about like another bedroom which is for girl. So let's get into the kitchen. సో కిచెన్లో వచ్చేసి గ్రీన్ కలర్లో వెళ్ళామండి. పిస్తా గ్రీన్ కలర్ ప్రిఫర్ చేసుకున్నాము. సో దానికి మ్యాట్ ఫినిష్లో ప్రొఫైల్స్ ప్రొవైడ్ చేశాము. సో ఈ కార్నర్లో బాటిల్ కూలర్ ప్రొవైడ్ చేశాము. ఇక్కడ వచ్చేసి ప్లేట్స్ కోసం ప్రొవైడ్ చేశాము అండ్ కింద థాలీస్ కోసం ప్రొవైడ్ చేశాము. స్పూన్స్, కప్ అండ్ సాసెస్ కోసం అవి థాలీస్ కోసం ప్రొవైడ్ చేశాము. సో ఈ కార్నర్లో వచ్చేసి యాజ్ దిస్ ఇస్ ద గేటెడ్ కమ్యూనిటీ, సో వీళ్ళకి గ్యాస్ ప్రొవిజన్ సిలిండర్స్ వచ్చేసి సిలిండర్ కనెక్షన్ బాల్కనీలో ప్రొవైడ్ చేస్తారు. సో అందుకే ఈ కార్నర్ని కూడా మనం వేస్ట్ చేయకుండా ఇలా డోర్ ప్రొవైడ్ చేసేసి దాన్ని కూడా యూటిలైజ్ చేసుకునేలానే ప్లాన్ చేశాము. సో ఇక్కడ రైస్ బ్యాగ్స్ కోసం ఇలా ఓపెన్గా షెల్ఫ్స్ ఏం పెట్టకుండా ఇలా రైస్ బ్యాగ్స్ కోసం ప్రొవైడ్ చేశాము.
సో ఇక్కడ టేబుల్ టాప్ హాబే తీసుకున్నారండి, అంటే మా క్లయింట్కి రిక్వైర్మెంట్ ఇదే ఉండింది, సో ఇలా ప్రిఫర్ చేశాము. ఇక్కడ కమింగ్ టు అగైన్ వాల్ యూనిట్స్, జనరల్గా ఇక్కడ ఓపెన్ షెల్ఫ్ ఎందుకు ప్రొవైడ్ చేశాము అంటే రెగ్యులర్గా సాల్ట్, చిల్లీ, స్పైసెస్ కోసం ఇలా మేము ఎక్కువ లావిష్ స్పేసే తీసుకొని ప్రొవైడ్ చేశాము. పైన హైడ్రాలిక్ డోర్స్తో ప్రొవైడ్ చేశాము, విచ్ ఈస్ అగైన్ ప్రొఫైల్ డోర్స్ అండ్ ఆల్సో గ్లాస్ వచ్చేసి జెడ్ బ్లాక్ కలర్లో తీసుకున్నాము. సో దిస్ హోల్ కిచెన్ గ్రీన్ అండ్ బ్లాక్తో తీసుకున్నాం కాబట్టి సో అలా మ్యాచ్ చేసాము. ఇన్సైడ్ కూడా మేము లైట్ ప్రొవైడ్ చేసాము, అది స్కేల్ లైట్ ప్రొవైడ్ చేసామండి. సో బోత్ ద సైడ్స్ వాల్ యూనిట్ సేమే తీసుకున్నాము అండ్ హాబ్ అగైన్. సో ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ ఏంటి అంటే కిచెన్లో జనరల్గా ఈ జీ ప్రొఫైల్ చాలా షార్ప్గా ఉంటుంది ఎడ్జెస్ వచ్చేసి. సో దానికి మేము ఏం చేసాము అంటే ఇక్కడ ఈ జీ క్యాప్స్ తీసేసుకొని డైరెక్ట్గా టెంపరవరీగా కాకుండా పర్మనెంట్గా ఫిక్స్ చేసేసాము. సో అది చాలా హెల్ప్ అవుతుంది. సో దిస్ సైడ్ పైన లాఫ్ట్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము, ఫుల్ స్టోరేజ్ లాగా. సో కింద కన్సీల్డ్ ప్రొఫైల్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశాము. సో ఆపోజిట్ సైడ్లో జనరల్గా అయితే ఇట్ సైడ్ కంప్లీట్గా మనకి షింక్ ప్రొవైడ్ చేశారండి. అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో మేము ఎలా డిజైన్ చేసాము అంటే కంప్లీట్ షింక్ని బయటకి షిఫ్ట్ చేసేసాము. సో ఇక్కడ మొత్తం వచ్చేసి స్టోరేజే ప్రొవైడ్ చేసాము, అంటే కొంచెం స్పేస్ కూడా వదలకుండా కంప్లీట్గా యాజ్ ఇస్ ద కిచెన్ చాలా స్పేస్ కావాల్సి వస్తుంది అన్న కాన్సెప్ట్లో ఇలా డిజైన్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఇన్బిల్ట్ డిష్ వాషర్ ప్రొవైడ్ చేసామండి, బాష్ బ్రాండ్ది తీసుకున్నాము. ఇక్కడ కూడా అగైన్ స్టోరేజే ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ వచ్చేసి ఇది మినీ టాల్ యూనిట్ అనే చెప్పచ్చు, ఆల్ ద గ్రాసరీస్ కోసం పెట్టాము. షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేసామండి, ఆల్ ద గ్రాసరీస్ మాక్సిమం ఇందులో వెళ్ళిపోయేలాగా. ఇక్కడ ఇన్బిల్ట్ మైక్రో ఓవెన్ తీసుకున్నాము, విచ్ ఇస్ ఇన్బిల్ట్. అండ్ దాని పైన కూడా మనం ఓపెన్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేసి దానికి కూడా యూటిలైజ్ చేసుకునేలానే చేసాము. అండ్ దిస్ సైడ్ కూడా మనం లాఫ్ట్ ప్రొవైడ్ చేసాము. సో యాజ్ ఐ సెడ్ షింక్ వచ్చేసి బయటకు షిఫ్ట్ చేసామని చెప్పి, సో షింక్ ఇలా తీసేసుకొని దానిపైన వాటర్ ప్యూరిఫైయర్ ప్రొవైడ్ చేసి టైల్స్ కూడా సేమ్ కిచెన్ కలర్తో మ్యాచ్ అయ్యేలానే తీసుకున్నాము. బ్లాక్ హైలైటింగ్ మళ్ళీ ఇక్కడ కూడా మ్యాచ్ చేసాము. వాటర్ ప్యూరిఫైయర్ ఇటు ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి జనరల్గా అయితే ఇలా ఉంటుందండి ఓపెన్ చేస్తే. సో ఇది షింక్ కింద పార్ట్. సో మేమేం చేసాము అంటే ఇలా ఎల్ షేప్ తీసేసుకొని, అంటే ఈ పార్ట్కి ఈ ప్రొవిజన్కి అండ్ కింద వెక్కర్ బాస్కెట్ ప్రొవైడ్ చేసాము. సో దానికి దీనికి డిస్టర్బెన్స్ అంటే లైక్ కంప్లీట్గా ఒకటేలా ఉండకుండా దీనికి సపరేట్ బాక్స్ చేసేసి ఇలా వెక్కర్ బాస్కెట్స్ కింద ప్రొవైడ్ చేసాము, అంటే దీని స్మెల్ అనేది దీని మీద ఎఫెక్ట్ అవ్వకుండా. సో ఇది 1 వెక్కర్ బాస్కెట్ ప్రొవైడ్ చేసాము, పెద్దదే ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ అంతా కూడా ఈ స్పేస్ అంతా కూడా డిటర్జెంట్స్ అండ్ లిక్విడ్స్ ఇలాంటివి పెట్టుకొని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కిచెన్. యాక్రిలికే యూజ్ చేసామండి, పిస్తా గ్రీన్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ తీసుకొని కంప్లీట్లీ ఇది యాక్రిలిక్ మెటీరియల్తోనే చేసాము. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కిచెన్. సో కమింగ్ టు బాల్కనీ అగైన్. సో ఫైనల్ టచ్ వచ్చేసి బాల్కనీని హైలైట్ చేసామండి. సో ఇక్కడ ఆల్రెడీ వుడెన్ ఫ్లోరింగ్ చేశాను.
సో బాల్కనీ ఎలా తీసుకున్నాము అంటే కంప్లీట్గా ఆర్టిఫిషియల్ గ్రాస్ తోటే హైలైట్ చేసాము. సో వైట్ కలర్ లామినేట్ తీసేసుకొని అండ్ డబ్ల్యూపీసీ యూజ్ చేసామండి. అండ్ ఎడ్జ్ బైండింగ్ వచ్చేసి వైట్ కలర్ హై గ్లాసీ తీసుకున్నాము. సో ఇలా కింద సైడ్స్కి బోత్ ద సైడ్స్కి ఇలా ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేసేసి బుద్ధాన్ని హైలైట్ చేశామండి. అండ్ సర్కిల్ బ్యాక్ సైడ్ సర్కిల్ కూడా ప్రొవైడ్ చేసి బ్లూ కలర్ బుద్ధ తీసుకున్నాము. కంప్లీట్గా ఆర్టిఫిషియల్ గ్రీన్ కలర్ గ్రాస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ పైన లెడ్జెస్ కూడా ప్రొవైడ్ చేసాము అండ్ ప్లాంట్స్ అలాంటివి ఏవైనా పెట్టుకోవడానికి. సో ఇక్కడ మళ్ళీ కూడా ఫోకస్ లైట్స్ తీసుకున్నామండి, బోత్ ద సైడ్స్ అప్ అండ్ డౌన్ ఫోకస్ లైట్స్. సో ఇలా ఉంటుంది వ్యూ, కంప్లీట్ వ్యూ వచ్చేసి లాంగ్ షాట్లో. సో దిస్ ఇస్ ద ఫైనల్ టచ్ ఆఫ్ ద హౌస్. సో ఇలా డెకరేట్ చేసాం మేము బాల్కనీని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై 3 BHK ప్రాజెక్ట్ అండి. సో చాలా లావిష్గా ఉంటుంది అంటే బాల్కనీ వ్యూ నుంచి చూసినా కూడా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై 3 BHK ప్రాజెక్ట్ అట్ కల్పతరు రెసిడెన్సీ. సో క్లయింట్ కూడా చాలా సాటిస్ఫైడ్ ఉన్నారండి. అండ్ ఐ పర్సనలీ థ్యాంక్స్ సుబ్బారావు గారు అండ్ రమణి గారు, మీ సపోర్ట్ చాలా ఉండింది ప్రాజెక్ట్ చేసేటప్పుడు. అండ్ లైక్ మీరు కాంప్లిమెంట్ కూడా చేశారు, లైక్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ప్రీమియం లుక్ వచ్చింది, కలర్ కాంబినేషన్స్ అండ్ ఆల్తో. సో ఐమ్ రియలీ థ్యాంక్స్ ఫర్ దాట్. మీరు మాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మీ హౌస్ని డిజైన్ చేయడానికి. అండ్ వీఆర్ హ్యాపీ టు డూ మోర్ ప్రాజెక్ట్స్ ఇన్ ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ AP. And thanks for watching. Hope you like the video and follow my page Vinayaka Interiors. Thanks for watching. This is all about my 3 BHK project. So client kuda maatladunaru. So wala feedback kuda okasari teeskunnamu. So Bhairav garu, over to you. Yeah, thank you and very good evening andi. So today I am about to share my experience with Vinayaka Interiors. And it's a great experience to work with them and work with them anakodu, or rather than it's working with them. And this my association with them is almost for the last 1.5 years, I guess, right? So it's like a family relationship, I would like to say, and more than an interior work. So the last 1.5 year has been so great that I really enjoyed their interior works. And let me start one by one actually. To start with the entrance of the house. So it's a dream house, I would like to say, which they have made it into true. So what I expected, they did extremely more than that. And the entrance, what I wanted is something like every festival we usually decorate, right, with lights and all. So I just had a talk with Bhargavi so that I just wanted it to be everyday affair, like there should be a light sort of thing where I can put it on everyday sort of thing. And she had designed beautifully in such a way that she had made a garden sort of thing at the entrance even with a light sort of thing. And it's a real good experience. Somebody comes at my home, na? It's like a garden, entrance of the garden or a park, I would like to say. And next, coming to the ceilings, everything and all, each and every room has been designed in such a way that whatever I wanted, she did extra effort. She had made a lot of designs she has shared, and it has been picked up from each and every design of her. What I would like to say is they are very innovative. So the current scenario is that there are a lot of guys who are into the market, right, who are into the interior designers, but Vinayaka Interiors per se, they are very innovative. They come up with a lot of new ideas and so new ideas and it's like a fresh sort of feeling you have. So anything you want something new, and then she has added up with a lot of other designs or other inputs. She gave me a lot of inputs, and each and every room has been designed in such a way that whatever I wanted, so it has been designed in such a way that the outcome has been really fantastic. And
my corridor, that is balcony, has been designed in such a way that I said I want a Buddha statue, and she had beautifully designed in such a way that she had put a lot of grass, and you can do your yoga, you can do your exercise, whatever you wanted. And dining area, I would like to say that that is one of the best what I would like from Bhargavi. And what I wanted is glass sort of thing, and she has given such a beautiful input, where she has designed the ceiling as well, and glass as well. And I wanted a chimney sort of thing, which is my input, I would like to say, and which together we have designed very beautifully. And next comes is my puja room, and puja room, she has given a very good design there. I would like to say in that innovative and Japan, innovative, the way we all have been connected is that they have created a group where they are there, myself, my entire family is there, everybody is connected, whatever designs or whatever updates are there, everything is being posted in that, including the puja room design also. I wanted in Sunday, and she has designed in a beautiful way, and design lunch we choose chestunamandi, and it has come very well, like it's pure orthodox sort of thing, the feeling you get and not. And then finally what I would like to say is the wardrobes. Wardrobes are the highlights of my house only. So initially we thought wardrobes will go with wood, but suddenly she came up with some new concept sort of thing. I mean, they are called as glass doors or profile glass doors. So they are so beautiful, and each and every room is looking like a 3-star hotel sort of thing, or a restaurant feeling sort of thing. And our room wardrobes only chala manchi look vastundandi. You get a very good feeling sort of thing. And every room, like my daughter room has been designed with a pinkish sort of thing, with the Barbie, the girl sort of thing. And my son's room is designed such a way, chala baga design, it's a black with the gold combination. And master bedroom is designed such a way with the good color, what do you say? Gray mixed with the wood color. Yeah. So chala baga vachindandi. So I'm very happy with the Vinayaka Interiors. And moreover, what I would like to say is that, see, market there are many competitors, chala mandi unnaru bayata. See, but everybody is a sort of aggressive sort of feeling. They don't understand. They just give their thoughts ante manaki ila kavali anedi vallu vinaru. So usually what I felt is that Vinayaka Interiors, they are very polite, very understanding, and they give a lot of fresh ideas. So it has further added up to the elegance. And thanks to Vinayaka Interiors, and thanks to Bhargavi for designing in such a wonderful way. Thank you. Yeah, thank you so much, Andy. And chinna gift Thanks for yeah, thanks so much. And మీ సపోర్ట్ కూడా చాలా ఉండింది ప్రాజెక్ట్ చేసేటప్పుడు అండ్ ఆల్. That's why I said it's a family feel. It's family a teamwork అని చెప్పొచ్చు బేసిక్గా. అండ్ మీరు యాజ్ యూ సెడ్ మీరంతా అంటే మనమంతా ఒక ఫ్యామిలీ అన్నట్టు. సో నాకు కూడా డెఫినెట్గా అదే ఫీలింగ్ ఉంది. And thanks a lot, Andy. Thank you. So thanks for watching, and do subscribe my channel.